ఎంపీ అప్పలనాయుడు ఫైర్ అయ్యారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. జగన్ చట్టసభలకు హాజరై ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అని ఆయన సూచించారు. ఆయన రాకపోయినా కనీసం ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీ సమావేశాలకు పంపించాలి అని కోరారు. ప్రతిపక్ష హోదా కావాలి అంటూ జగన్ మారం చేయడం సరికాదని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి మా కోసం మాట్లాడంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఒక మీడియాని తీసుకొచ్చి, వాళ్ళ సొంత మీడియాని తీసుకొచ్చి క్వశ్చన్ లేని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టసభలోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. అది మాట్లాడక మాకు సమయం ఎవరు అంటారు. ముందు అసెంబ్లీకి వెళ్తే కదా సమయం ఇవ్వడానికి. అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రజలకి ఏం కావాలో ప్రభుత్వం చేస్తుంటే ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాలు కూడా ప్రస్తావన చేయడానికి కూడా అసెంబ్లీ రాకుండా ఏదో రకంగా పోనీ అట్లీస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసావు. ప్రజలుగా ప్రతిపక్ష నేతగా నిన్ను ఎన్నుకోలేదు. అది ప్రజలు ఇచ్చిన హక్కు, అది ప్రజలు చేయవలసింది. అది చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు చేయవలసింది కాదు. అది పోనీ అట్లీస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రికి పనిచేస్తావు, అనుభూతి